హాయ్ హలో నమస్తే అందరికీ. ఈ నెలలో ఆగస్టు 15వ తేదీన వరల్డ్ వైడ్గా 2 భారీ సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి 2 కూడా పాన్ ఇండియా సినిమాలే. అది మరి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాతో వచ్చారు ఆయన, లోకేష్ కనకరాజ్. అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం హిందీ సినిమాలో డైరెక్ట్గా యాక్ట్ చేయడం జరిగింది. హిందీ స్టార్ హీరో రితిక్ రోషన్ ఆల్రెడీ గతంలో చేసినటువంటి వార్ అనే సినిమాకి సీక్వెల్గా చేశారు. సో ఈ 2 సినిమాల్లో ఏది బాగుంది? ఎందుకంటే 2 భారీ బడ్జెట్ సినిమాలు, రెండింటికి భారీ అంచనాలు ఉన్నాయి విడుదల రిలీజ్కు ముందు. మరి ఢీ అంటే ఢీ అన్నట్టుగా బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. మరి చివరికి ఏది కమర్షియల్గా సూపర్ హిట్ అయింది, ఏది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిట్ అయింది అనేది కనుక అది చూస్తే నాకేమనిపించింది అంటే, నేను 2 సినిమాలు చూశాను. నా అభిప్రాయము ఇది నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఈ అన్ని అభిప్రాయాలన్నీ కూడా నా స్వీయ అభిప్రాయాలుగానే భావించింది. కూలీ సినిమాలో ఉన్నటువంటి ఆ సెంటిమెంట్ హుక్, రజనీకాంత్ తన స్నేహితుడు కోసం 30 ఏళ్ళుగా ఎక్కడో అజ్ఞాతంలో ఉండి ఏదో మ్యాన్సన్ అక్కడ రెంట్కి ఇచ్చుకుంటా అది ఇది కొన్ని అంటే చదువుకునే పిల్లలకి ఫ్రీగా ఇచ్చుకుంటూ ఉంటూ ఉంటాడు. మరి తర్వాత తన స్నేహితుడిని హత్య చేశారు అని తెలిసిన తర్వాత వెతుక్కుంటూ వెళ్ళే ఆ జర్నీలో, అంటే అతను కూతురు ఉంటుంది శృతి హాసన్ క్యారెక్టర్, ఆయన మా నాన్న అంటే ఆయన రజనీకాంత్ ఒక దగ్గర నవ్వి ఆయన మీ నాన్నే కానీ నా ప్రాణ స్నేహితుడని, అంటే మీకు తండ్రి కంటే కూడా నాకు ప్రాణ స్నేహితుడు ఎక్కువ అనే ఇదిని చెప్పడం జరిగింది. అక్కడ ఆడియన్స్ అంతా కూడా అంటే ఎమోషనల్గా ఒక కనెక్టివిటీని డైరెక్టరు ఏర్పాటు చేశాడు. అదే ఇదిలో ఎక్కడ డీవియేట్ అవ్వకుండా మరి నాగార్జున క్యారెక్టర్ కానీ కింగ్ పిన్, మరి అసలే నాగార్జున అంటే స్టైలిష్, అందులో విలన్గా అద్భుతంగా ఆయన క్యారెక్టరైజేషన్ని డిజైన్ చేశాడు లోకేష్ కనకరాజ్, కూలీ డైరెక్టర్. ఇట్లా ఫస్ట్ హాఫ్ అసలు సినిమా అలా వెళుతున్నప్పుడు సినిమాటోగ్రఫీ దానికి తగ్గట్టుగా, మూడ్కు తగ్గట్టుగా డిఓపి వర్క్ కానీ, ఆర్ట్ వర్క్, ఫైటింగ్, యాక్షన్ సీన్స్, రజనీకాంత్ మేకప్ కానీ, ఆయన 70+ ఏజ్ గ్రూప్, ఆ విగ్ కానీ అది కానీ ఆయన ఇది ఎక్కడ అన్యాచురల్గా లేకుండా మనల్ని ఆ సెంటిమెంట్ నుంచి డిస్కనెక్ట్ అవ్వనివ్వకుండా చాలా గ్రిప్పింగ్గా తీసుకెళ్ళాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూలీ సినిమా వరకు. అన్ని డిపార్ట్మెంట్లో నుంచి అవుట్పుట్ అద్భుతంగా రాబట్టుకున్నాడు. సో ఒకసారి అంటే రిపీటెడ్గా మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి సినిమా దేనికి వెళ్ళాలి అని అనుకుంటే ఆబ్వియస్గా కూలీ సినిమానే రెండోసారి కూడా చూస్తారు, అందులో డౌట్ లేదు. సో మొత్తం మీద అంటే మరి వార్ సినిమా ఎందుకు అంత సూపర్ స్టార్స్ RR, RRRతో జూనియర్ ఎన్టీఆర్ కూడా యాక్టింగ్ పరంగా అద్భుతమైనటువంటి నటుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. మరి రాజమౌళి గారు చేసిన ఆ పాన్ ఇండియా ఫిల్మ్తో హిందీ డైరెక్టర్ల కన్ను మన నటుల పైన కూడా పడుతుంది. ఆల్రెడీ ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్గా వెలుగొందుతున్నాడు బాహుబలితో. ఇవన్నీ మంచి పరిణామాలు, మార్కెట్ విస్తరిస్తావు. ఒకప్పుడు అసలు తెలుగు వాళ్ళు లేదంటే దక్షిణాది వాళ్ళు సినిమాలు వాళ్ళు ఏదో చిన్న చేసుకుంటారు అనేటువంటి ఒక చిన్న చూపు ఉండే హిందీ దర్శకులకి, ప్రొడ్యూసర్లకి. కానీ రాజమౌళి దాన్ని బద్దలు కొట్టి బాహుబలితో మామూలుగా కూడా కాదు, వాళ్ళు షేక్ అయ్యారు. ఇటువంటి ఒక దర్శకుడు మా హిందీ ఇండస్ట్రీలో ఇంతకాలానికి కూడా రాలేదని చెప్పి బాహుబలి విడుదలప్పుడు ధర్మా ప్రొడక్షన్స్ దానికి సంబంధించిన హిందీలో ఈ సినిమాని రిలీజ్ చేసినటువంటి ఆయన కరణ్ జోహర్, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్, ఆయన అన్నటువంటి మాటను కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సో మొత్తం మీద వార్ 2 కనుక చూసినట్లయితే జనరల్గా ఆర్మీ బేస్డ్ ఫిల్ము ఇండియన్ మూవీస్ అనగానే మనకి ఎనిమి ఎట్లుండాలా? ఎనిమి ఎట్ ది గేట్, మన గేట్ ముందుండి ఇంకా అంత నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అది పాకిస్తానీయే అయి ఉండాలి. ఏది సినిమా డిపెక్షన్లో జరుగుతున్నది అదే కదా. మన ఆర్మీ నేపథ్యంగా కథలు వస్తే ఇండియా పాకిస్తాన్
పొలిటికల్ ఎనిమిటీని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు దర్శకులు. వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళు కూడా మన దేశాన్ని ఒక ఎనిమిగా వాళ్ళు చూపిస్తుంటారు వాళ్ళ సినిమాల్లో. సో ఇక్కడ ఈ వార్ 2లో గ్రేటెస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ నాకు ఏమనిపించిందంటే, ఇద్దరు సూపర్ స్టార్లు, ఇద్దరు ఆల్రౌండర్లు, ఇద్దరు అసలు మంచి అంటే మామూలు ఆల్రౌండర్స్ కాదు. ఏది రితిక్ రోషన్ కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ యాక్టింగ్ పరంగా ఇద్దరు డిఎన్టెడ్డి, డాన్స్ పరంగా అసలు ఇక డాన్స్ పరంగా ఇట్లా ఎలా చూసుకున్నా కూడా అంత మంచి సూపర్ స్టార్లు దొరికినప్పుడు ఆయన్ ముఖర్జీ, ఆదిత్య చోప్రా వాళ్ళ యశ్రాజ్ ఫిలిమ్స్లో చేశారు. ఇది మామూలు ప్రొడ్యూసర్లు కాదు, వాళ్ళు హిందీ ఇండస్ట్రీలో వాళ్ళు జమానా నుంచి ఉన్న పెద్ద సంస్థ. ఇట్లా ఎక్కడ డోకా లేకుండా అంత మంచి ఇది దొరికితే అక్కడ సెంటిమెంట్ మనకు అసలు విలనే అక్కడ గట్టిగా కనపడ్డా సినిమాలో. ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రుతిక్ రోషన్ కొట్టుకోవడమే సరిపోద్ది, వీళ్ళ ఈగోలతో వీళ్ళు ఇది చేయటమే సరిపోద్ది. దాంతో ఇంత వాళ్ళు అక్కడక్కడ బంధించినట్టు అయింది. వాళ్ళిద్దరూ ఎంత స్పాన్ ఉన్న వాళ్ళిద్దరు కలిస్తే ఎంత పెద్ద విలన్ని మట్టి కనిపించాలి. ఇది కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది. అసలు అందులో ఒక విలన్కి ఒక రూపం ఉండదు, పాడుండదు. అదే పెద్ద డ్రాబ్యాక్ కనిపించింది నాకు. చివరి దాకా వీళ్ళిద్దరూ రఘు 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 అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కొట్టుమిట్ట ఆడుతుంటది ఈగో. సెకండ్ హాఫ్ నుంచి వీళ్ళు అనాథలుగా ముంబైలో ఉన్నప్పుడు రితిక్ రోషన్ క్యారెక్టరు జైల్లో మరి అతన్ని వీధి రౌడీలు పిల్ల గ్యాంగ్ అతని మీద అటాక్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ రఘు క్యారెక్టర్ అనమాట. ఇద్దరు అనాథ బాలలే అన్నట్టుగా మనకు చూపించారు వార్ 2లో. వీళ్ళు ఆర్మీకి చాలా క్రూషియల్ ఆఫీసర్స్ అవుతారు. రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ లో వీళ్ళు ఇదవుతారు. అసలు ఆ రుతిక్ రోషన్ ఏం చేస్తుంటాడో, ఆయన క్యారెక్టరైజేషన్ అంటే నటుడుగా నేను ఇక్కడ ఏం తప్పు పడతలేదండి, అద్భుతంగా నటించారు. అసలు యాక్షన్ సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్. కానీ ఎక్కడ ఏ ఎమోషన్ ఉండదు, మనం వీడియో గేమ్లో చూస్తున్నట్టే అనిపించింది అనమాట. ఆఫ్ కోర్స్ ఇటువంటి యాక్షన్ అడ్వెంచరస్ సినిమాలు, ఫైట్లు అవన్నీ మనం హాలీవుడ్లో చూసాం కదా, మనం చూసాం. మరి ఆ స్క్రిప్ట్ పరంగా ఒక ఎమోషనల్ హుక్ పాయింట్ లేదు. రితిక్ రోషన్ ఈ క్యారెక్టరైజేషన్స్ ఒకరికొకరు తగ్గకూడదని, ముఖ్యంగా మన జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ తగ్గకూడదని చివరి దాకా డైరెక్టర్ పాపం దాన్ని అడ్జస్ట్మెంట్ చేయటమే సరిపోయినట్టు అనిపించింది నాకు. చివరిలో కూడా రితిక్ రోషన్ ఎంత పెద్ద స్టార్, ఏ విషయానికి ఆ విషయం. ఇప్పుడు మన సౌత్ నుంచి ఇప్పుడిప్పుడే వెళ్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ట్రిపుల్ చేస్తారు, మంచి నటుడు, బాగానే ఉంది. అయినంత మాత్రాన ఊరికే ఇదవటం ఎందుకు? రితిక్ రోషన్ నేనే నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాను అని చెప్పి ఎండింగ్ లో చెప్పించాడు, నువ్వే నాకు రోల్ మోడల్ అన్నట్టుగా. సరే, ఆయనేమి ఆ స్టేజ్ లో ఉండడం అనేది నా భావన. ఈ నేరో మైండ్ సెట్ ఎప్పుడో దాటి వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్కి పోయి ఉంటారు. కాబట్టి ఏమైంది, ఎండ్ ఆఫ్ ది డే సినిమా అంటే కమర్షియల్ కాబట్టి కమర్షియల్ బిజినెస్ బాగా జరగాలి. సరే, ఒక డైలాగ్ కొట్టుకొని ఏం పోయింది అనుకుంటారు. వాళ్ళకేంటి, వాళ్ళ హీరోనే, మన తెలుగు వాళ్ళకి తెలుగు హీరోనే గొప్ప అన్నట్టుగా ఇది చేశారు. చివరిదాకా అదే. లాస్ట్ లో ఎప్పుడో ఇద్దరు వాళ్ళు వెళ్ళి విలన్లు ఏందో 3D స్క్రీన్ల మీద వస్తారు, నువ్వు వాళ్ళని చంపు వీళ్ళని చంపు అంటుంటారు. విలన్ అంటే ఇప్పుడు ఇంత పెద్ద హీరోలు రితిక్ రోషన్ జూనియర్ అంటే ఉన్నప్పుడు దీని తల్లి ఎట్టుండాలా? పాకిస్తాన్ టెర్రరిస్టులు ఐఎస్ఐ బ్యాచ్ పెట్టి అసలు అమ్మో ఏమైపోతుందో దేశానికి, అసలు వీళ్ళు అడ్డుకోగలుగుతారా మన స్టార్లు, అడ్డుకుంటారు అనే ఒక ధైర్యాన్ని ఇస్తూనే తొడగొట్టి పడగొడితే అది కదా కిక్కిస్తుంది. స్టోరీలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా చేశారు తప్ప కథలో దమ్ము లేదు. కథనంలో ఆడియన్స్ ని కనెక్ట్ చేసి వాళ్ళ స్టార్ డమ్ నుంచి మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. దానికి తగ్గట్టు కథ ఉండాలి కదా. అందరూ ఆర్మీ బేస్డ్, అది ఏం సంబంధమే ఉండదు. అసలు ఏం జరుగుతుందో గోల, వీళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటారు ఇట్లా. దానికి ఆ డైరెక్టరు కథనాన్ని నడపటం కుదరలేదు వాళ్ళ స్టార్ డమ్కి తగ్గట్టుగా. ఇద్దరు మంచి ఆల్రౌండర్స్ లైక్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ లాంటి బాబా వాళ్ళు దొరికితే అసలు అదే మన రాజమౌళికి రితిక్ రోషన్ ఇదే కాంబినేషన్ ఒకసారి ఆలోచించండి, ఎట్లుంటుంది కథ. చిరిగిపోతాయి సీన్లు. అంటే అదేలే కథ అందరూ ఒకేలాగా ఎందుకు చెప్పగలుగుతారు. సరే, ఓవరాల్గా అయితే నాకైతే
వార్ 2 కంటే కూలీ సినిమానే కథపరంగా అన్ని రకాలుగా బాగా అనిపించింది. అది కథ కథనాలు అన్నిట్లో వీకే. అది అక్కడ ఏంటంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు అయింది వార్ 2. వాళ్ళిద్దరూ అద్భుతంగా చేశారు, సూపర్ స్టార్లు రుతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్. కానీ ఏం ఉపయోగం? కథలో ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఎమోషనల్ కనెక్టివిటీ లేదు, ఒక విలన్ స్ట్రాంగ్ లేడు. వాళ్ళిద్దరూ లాంటి సూపర్ స్టార్లు, సూపర్ మ్యాన్లు ఉంటే విలన్ ఇంకెంత ఉండాలా? ఈ ప్రపంచంలో ఉన్న సూపర్ మ్యాన్, కాంగో, గీంగో, రావణాసురుడు వీళ్ళందరినీ కలిసి మిక్సీలో వేసి తీస్తే ఎంత పవర్ఫుల్గా ఉంటాడో అంత పవర్ఫుల్గా విలన్ ఎస్టాబ్లిష్ చేసి ఉంటే అప్పుడు ఆ బొమ్మ బదలే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ పరంగా దుమ్ము లేపే. అది కుదరలేదు, అది మిస్ చేసుకున్నాడు అయాన్ ముఖర్జీ, ఏది వార్ 2 దర్శకుడు. సరే ఎనీవే, కూలీ అట్లా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తన స్నేహితుడిని అంతం చేసిన వాళ్ళని, ఆ మాఫియా గ్యాంగ్ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అలా వెతుక్కుంటూ వెళ్ళేది ఆ ఆడియన్స్కి ఒక డ్రైవింగ్ ఎలిమెంట్. అది మోస్ట్ ఇంపార్టెంట్, ఒక ఎమోషనల్ కనెక్టివిటీ. మనం ఎన్ని దర్శకుడు ఎన్ని ఫైట్లు పెట్టినా, ఎంత హంగామా చేసినా ఎమోషనల్గా ఆడియన్స్ని కనెక్ట్ చేయగలిగితేనే అది సినిమా విజయవంతం అవుతుంది. ఇక్కడ లోకేష్ కనకరాజు కూలీ సినిమాలో ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ పెట్టి రజనీకాంత్తో అతని స్నేహితుడు మన కట్టప్ప సత్యరాజు గారుని దారుణంగా చంపేయటం, సీమోన్ క్యారెక్టర్ అదే వాళ్ళు. తర్వాత ఆ మలయాళీ యాక్టర్ సోహిన్ సౌబిన్, నాయన ఏం యాక్టింగ్ అసలు అది పోయింది నాకు. నిజం చెప్పాలంటే రజనీకాంత్కి మించి ఉంది ఆయన యాక్టింగ్, టు బి ఫ్రాంక్, హానెస్ట్లీ మాట్లాడుకుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి అంటే అతను నవ్వుతుంటే భయం వేసింది, ఆ విలనిజం. మామూలుగా మలయాళీ సినిమాల్లో స్టోరీ ఓరియంటెడ్ ఉంటాయి కదా, అన్ని రకాల కథల్లో ఆయన యాక్ట్ చేస్తుంటాడు, అంతకుముందు నేను చూసా. కానీ ఇక్కడ ఒక కొత్త రకం యాక్టర్ని చూసాను నేను ఆయనలో. అదే మంచి కథ పడి మంచి డైరెక్టర్ దొరికితే నటులు బయట వాళ్ళల్లో ఉన్న టాలెంట్ బయటకు వస్తుందని చెప్పడానికి అదొక ఉదాహరణ అనిపించింది నాకు. మెయిన్ మనకి సెకండ్ హాఫ్లో రజనీకాంత్ క్యారెక్టరు అక్కడ అతన్ని రక్షించి వదిలేసిన తర్వాత ఎస్కేప్ అయ్యే ఇదిలో భాగంగా రజనీకాంత్ వాడికి ఒక షరతు పెడతాడు, నువ్వు ఇదిగో ఈ గొలుసు కట్టుకొని ఈ చేత్తో ఇట్లా కుక్క గొలుసు వేసుకున్నట్టు వేసుకుంటాడు కదా. అక్కడ నుంచి ఒక్క చేత్తో అతను బైక్ నడుపుకుంటూ వెళ్ళి మళ్ళీ చేజింగ్ చేసి వాళ్ళని కొట్టడం, వామ్మో ఊర నాయన, అసలు ఎంత వైల్డ్ యాక్షన్, అది భయమేసింది. అంత ఒక చెయ్యి పని చేయదు ఒక్క చేత్తోనే, కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ ఆ ఇదిని పోర్ట్రే చేసిన విధానం, ఒక నాయన ఇటు వస్తుండ్రా బాబు. జనరల్గా 2 చేతులు ఓపెన్గా ఉంటే ఈ కెన్ డూ ఎనీథింగ్ అనేది ఉంటుంది, కానీ వాడికి మెడకి గొలిసేసి ఈ చెయ్యి ఇట్ట కట్టేసి ఉంటుంది. కానీ ఒక్క చేత్తోనే ఆ యాక్టింగ్ పరంగా వామ్మో ఈజ్ గోయింగ్ టు క్రియేట్ సమ్ డేంజర్ అనేటువంటి ఒక ఫీల్ త్రూ అవుట్. అతను క్యారెక్టర్ చనిపోయే వరకు కూడా, అంటే కథలో భాగంగా అంత గొప్పగా అంత బాగా డిజైన్ చేశాడు, అంతే బాగా యాక్ట్ చేశాడు, అంతే బాగా అవుట్పుట్ రాబట్టుకున్నాడు. నిజంగా చెప్పాలంటే కూలీ సినిమాలో యాక్టింగ్ పరంగా 100కు 100 మార్కులు అంటే రజనీకాంత్ గారికి పడవు. రజనీకాంత్ గారు ఎప్పుడు ఏంటంటే ఒక స్టైల్ ఉంటుంది, ఒక ఇది ఉంటుంది, అది ఉంటుంది, ఓకే ఆయన మీద నడుస్తుంది బొమ్మ, ఆయన లేకపోతే మళ్ళీ వీళ్ళంతా సెకండరీయే, దేనికి దానికే. కానీ యాక్టింగ్ పరంగా హానెస్టీగా మాట్లాడుకుంటే అసలు అద్భుతంగా చేసినటువంటి క్యారెక్టరు ఆ మలయాళీ క్యారెక్టరే. ఏది నాగార్జున అంపైర్లో ఒక ఏజెంట్గా ఉంటూ అక్కడ నాగార్జునే మోసం చేస్తాడు కదా, కింగ్ పిన్ ఇదిలో ఉంటూ చేశాడు కదా ఆ క్యారెక్టర్. తర్వాత శృతి హాసన్ ఎంత హింస పెట్టాడు. శృతి హాసన్ ఆ డబ్బింగ్ వేరే వాళ్ళు పెట్టుంటే కాస్త బాగుండేది. ఆమె యాక్టింగ్ అయితే బాగానే ఉంది, ఆ పెయిన్, వాళ్ళ నాన్న చంపినటువంటి పెయిన్ కథలో భాగంగా అవన్నీ కూడా బాగానే క్యారీ చేసింది ఓవరాల్గా. అయితే ఎట్లా చూసుకున్నా కూడా ఓవరాల్గా వార్ 2 సినిమా కంటే అన్నిట్లో కూడా నాకు కూలీ సినిమానే నచ్చిందండి. మరి మీకు ఈ 2 సినిమాలు చూసిన వాళ్ళు మీ అభిప్రాయాలు ఏంటి? మీకు ఏ సినిమా బాగా నచ్చింది? వార్ 2లో ఇద్దరు సూపర్ స్టార్లు ఉన్నా కూడా దర్శకుడు వాళ్ళ టాలెంట్కి తగ్గ కథని, వాళ్ళ ఎనర్జీకి తగ్గ కథని, వాళ్ళ స్టార్డమ్కి తగ్గటువంటి కథనాన్ని డిజైన్ చేయలేకపోయింది అనిపించింది నాకు. అదే కూలీలో అద్భుతంగా అది జరిగింది. దానికి తోడు ఆ ఎమోషనల్ ఇది ఒక కొత్త ప్రపంచాన్ని, లోకేష్ కనకరాజ్ అంటే ఆయనది ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో బాగా ఇదవుతుంది. లోకేష్ సినీ
వరల్డ్ అన్నట్టుగా. ఖైదీ నుంచి విక్రమ్, తర్వాత లియో, తర్వాత ఇప్పుడు ఇది, ఇట్లా అన్నిటికీ ఒక లింక్ ఉండే లెక్క ఆయన చేసుకుంటా వస్తూ ఉన్నారు. ఏదేమైనా ఎట్లా చేసినా కూడా ఆ ఎమోషనల్ ఇదిని బాగా ఆయన కనెక్ట్ చేయగలటువంటి నేర్పరి అనిపించింది నాకు లోకేష్ కనగరాజ్. సో ఇది దర్శకుడు గొప్పతనం. ఏది కూలీ సినిమాకి సంబంధించినంత వరకు అక్కడ దర్శకుడు అంత పనితనం చూపించలేకపోవడం వల్లే ఆ బొమ్మ ఏది వార్ 2 అనేది కమర్షియల్గా కూలీతో పోల్చినప్పుడు వెనకబడిపోవడానికి ప్రధాన కారణం అనిపించింది నాకు. సో మీ అభిప్రాయాలు మీ ఏంటనేది కామెంట్ల రూపంలో మీరు ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చినట్లయితే జర షేర్ చేయండి. థ్యాంక్ యూ.